శాసన మండలిలో ప్రభుత్వ విప్గా శాసనసభ్యులుగా శ్రీ హరిప్రసాద్ గారికి, రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ గారికి, ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారికి, పి గన్నవరం శాసనసభ్యులు గౌరవనీయులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్గా పార్టీకి సీనియర్ నాయకులుగా ఈ ప్రాంతానికి సుపరిచితులు పెద్దలు సుబ్బారెడ్డి గారికి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారం. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా. మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. ఎంతో ఆదర్శవంతంగా, పారదర్శకంగా ఎవరికి సహాయం అందించాలన్నా కూడా స్పందించే మనస్తత్వం ఉండాలి. గతంలో కూడా మీరు చూశారు, ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విధంగా ఆపద కలిగిన కుటుంబాలని ఆదుకునే మనస్తత్వం గౌరవనీయులు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా లోతుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా దాదాపు ఇప్పుడు వరకు 630 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద ప్రజల్ని ఆదుకునే విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే 54 లక్షల రూపాయలు ఈ విధంగా ఆదుకోగలిగాం. విజయవాడలో వచ్చిన వరదలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాతలు ఎంతో మంది ముందుకొచ్చి ఆ రోజున్న పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళ విరాళాలకు ఇచ్చారు. సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా దాతలందరినీ మేము నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అందరం కూడా కష్టకాలంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విధంగా ఈ రోజున 20 చెక్కులు, దాదాపు 29 లక్షల రూపాయలు విలువ చేసే 20 చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నుంచి వచ్చిన విషయం మీ కళ్ళ ముందే మీరు చూశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఒక స్పందించే మనస్తత్వం, ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనస్తత్వం, ఈ రెండు కలిగినప్పుడు ప్రభుత్వంలో పరిపాలన అనేది సుపరిపాలనగా మారుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో మేమందరం పాల్గొనడం అది అదృష్టంగా భావిస్తున్నాం. మాకు అవకాశం కల్పించినందుకు పంతం నానాజీ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.